ధ్యానం చేసుకుందాం. ఈరోజు మన కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగం ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 22వ వచనం. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేశాను. చాలు, ప్రార్థించుకోండి. ప్రభువా, మీకు వందనాలు నాయన. ఈ ఉదయ సమయంలో మీ పరిశుద్ధ లేఖనాలు ధ్యానిస్తూ ఉండగా మా మధ్యలో మీరున్నందుకు వందనాలు. ఇక్కడ ఉన్నటువంటి మా ఒక్కొక్కరి ప్రక్కన మీరు కూర్చున్నందుకు మీకు స్తోత్రాలు. ఈరోజు మాతో మాట్లాడడానికి మా హృదయాలను తెలుస్తున్నందుకు మీకు వందనాలు నాయన. మా మనస్సులో మీ వాక్యమును నింపబోతున్నందుకు మీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరి మీద మీ వాక్యము శాశ్వతముగా ముద్ర వేయనట్లు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అల్పుడు నన్ను మీ శిలువ చాటున మరుగు చేసి నాయన, ఈ రోజున మీరు మాట్లాడదలచిన విషయాలు మాత్రమే నా పెదవులు పలుకున్నట్లు నన్ను మీ స్వాధీనం అందించుకొనమని యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ప్రియమైన వాళ్ళరా, పునరుద్ధరణ అనే వాక్య భాగంలో నుంచి గడిచిన 4 వారాలుగా మన జీవితంలో ఏవి పునరుద్ధరించబడాలి, ఏ అంశాలు బాగు చేయబడవలసినవి ఉన్నాయి అనే విషయాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్న విషయాలు మనల్ని చెప్పుతూ ఉంటాయి, పరిశుద్ధత వైపునకి నడిపిస్తూ ఉంటాయి. దేవుని వాక్యము దేవునికి సమీపంగా మనల్ని తీసుకెళ్తుంది. కనుక ఒక వ్యక్తి ఏ ఏ విషయాలైతే బాగు చేయబడాలి, పునరుద్ధరించబడాలి అని దేవుడు అనుకుంటూ ఉన్నాడో ఆ విషయాలను దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు దాన్ని మనం స్వీకరించి మన జీవితాన్ని చెక్కడానికి పరిశుద్ధాత్మ దేవునికి అవకాశం ఇవ్వాలి. మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని మన జీవితాన్ని బాగు చేయడానికి అవకాశం ఇస్తామో అప్పుడు ఆయన ఒక శిల్పిలాగా మన జీవితాన్ని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రూపంలోనికి మలిచే ప్రయత్నం చేస్తాడు. అందుకనే దేవుని వాక్యం చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశమై ఉన్నది. అందుకనే దేవుని వాక్యాన్ని మనము శ్రద్ధ కలిగి వినవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ఈ వాక్యంలో మనం నేర్చుకుంటున్న విషయం ఏంటంటే, గత 4 వారాలుగా దేవుడు మన విశ్వాసాన్ని బాగు చేసుకోమని చెప్తూ ఉన్నాడు. ఏం బాగు చేసుకోవాలంట? విశ్వాసము. విశ్వాసములో ఏమి లోపాలు ఉన్నాయో తెలిస్తే బాగు చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. అందుకని విశ్వాసము అనే అంశాన్ని గురించి పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడినటువంటి అనేకమైన విషయాల్ని తరవుగా మనం నేర్చుకునే ప్రయత్నం చేశాం. మొదటి వారంలో ప్రాథమికమైన విశ్వాసము అనే విషయాన్ని నేర్చుకున్నాం. ప్రాథమిక విశ్వాసం అంటే దేవుడు ఒక్కడే, ఆయన నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇది ప్రాథమికమైనటువంటి విశ్వాసం. దేవుడు ఒక్కడే అని, ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అనే విషయాన్ని గ్రహించినటువంటి వారు ప్రాథమికముగా క్రీస్తునందు విశ్వాసము కలిగి ఉన్నారు. రెండవదిగా మనం గమనించినప్పుడు సాధారణ విశ్వాసము. యేసయ్య అంటాడు, ఈ సాధారణమైనటువంటి విశ్వాసముతో నువ్వు ఏం కావాలని అడిగినా సరే అది వెంటనే నేను చేయగలిగినటువంటి వాడను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇక మూడవదిగా అసాధారణమైన విశ్వాసము అని చూసాం. గత వారానికి ముందు వారంలో ఈ అసాధారణమైన విశ్వాసం అంటే ఎలాంటిదో చూసాం. మనల్ని ఎవరైనా కించపరుస్తూ ఉన్నా కూడా ఆ కించపరుస్తున్నది దేవుడే అయినా కూడా ఆ దేవుడిని వదిలిపెట్టేటువంటి అవకాశము లేదు. అలాంటి విశ్వాసమును అసాధారణ విశ్వాసము అని పరిశుద్ధ గ్రంథంలో మనం చూసాం. 2 ఉదాహరణలు చూసాం. మొదటిది సురేఫినికయ్య అనబడినటువంటి దేశస్థురాలైన స్త్రీని గురించి ధ్యానం చేసుకున్నాం.
ఆ తర్వాత శతాధిపతి అనేటువంటి వ్యక్తిని గురించి ధ్యానం చేసుకున్నాం. వాడు ఎంత అసాధారణమైన విశ్వాసాన్ని ప్రదర్శించాడో యేసయ్యే వాళ్ళని గురించి సాక్ష్యం చెప్పాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, అమ్మా నీ విశ్వాసము చాలా గొప్పది అన్నాడు. ఆ శతాధిపతిని చూసి అన్నాడు, ఇశ్రాయేలీయుల్లో ఎంత గొప్ప విశ్వాసం నేను ఎవరిలోనూ చూడలేదు అన్నాడు. అది వాళ్ళ విశ్వాసం ఎంత గొప్పదని యేసయ్యే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. మరి ఈ రోజున ముగింపులో విశ్వాసము అనే అంశం యొక్క ముగింపులో దేవుడు ఈ వచనంలో చెప్పినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. అదేంటంటే, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, నేను ఏం చేస్తాడంట, మీ అవిశ్వాసమును బాగు చేస్తాను. వీళ్ళలో ఏముందంట, అవిశ్వాసం. మనం 3 రకాల విశ్వాసాలు చూసాం. వాళ్ళు కాస్త కోస్తో విశ్వాసము కలిగిన వాళ్ళు. ఈ 4వ రకం వాళ్ళు ఎవరంటే అవిశ్వాసం. 4వ రకం వాళ్ళు ఎవరంటే వీళ్ళు అవిశ్వాసం. అవిశ్వాసం అనేది ఎలా ఉంటుందో ఒక ఉపమానం ద్వారా చెప్తాను. ఉపమానంగా ఒక సంఘటన ద్వారా చెప్తాను. యేసయ్య తన శిష్యులతో కలిసి ఒక పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు గలిలయ సముద్రంలో. ఆ పడవలో ప్రయాణం చేస్తూ ఉండగా యేసయ్య పడవ అడుగు భాగంలోనికి అమరంలోనికి వెళ్ళి ఏం చేస్తున్నాడంట, నిద్రపోతున్నాడు. 12 మంది శిష్యులు ఓడ పైన ఉన్నారు. వాళ్ళందరికీ ఇంచుమించు ఎక్కువ శాతం మందికి పడవ ప్రయాణం అలవాటే, సముద్రంలో తిరిగిన అలవాటు ఉన్నటువంటి వాళ్ళే, గలిలయ సముద్రంలో చేపలు పట్టుకున్న వాళ్ళే వాళ్ళందరూ. అకస్మాత్తుగా ఊహించని రీతిగా ఒక తుఫాను ఆ సముద్రంలో లేచి అలల చేత ఆ ఓడను కొట్టినందున ఓడ మునిగిపోయే స్థితికి వచ్చింది అని వాక్యంలో రాసి. ఓడ మునిగిపోయే స్థితి వచ్చినప్పుడు ఓడ మునగడం మొదలు పెడితే ముందు ఎక్కడి నుంచి మునుగుతుంది? గ్లాసులో నీళ్లు పోస్తే పైన నుంచి నిండుతుందా, కింద నుంచి నిండుతుందా? పైనుంచి, కింద నుంచి నిండుతుంది. పడవలో నీళ్లు పోస్తే అలలతో వచ్చి కొడుతుందంట. అప్పుడు ఎక్కడి నుంచి నిండుతుంది? కింద నుంచే. పైనుంచి పడ్డా ముందు ఎక్కడికి వెళ్తాయి? నీళ్లు కిందకే వెళ్తాయి. అప్పుడు మునిగిపోతే ఫస్ట్ ఎవరు మునిగిపోతారు? యేసయ్య మునిగిపోతాడు. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క శిష్యులు పైన నిల్చున్నటువంటి వారు, సముద్రపు అలలను చూస్తున్నటువంటి వారు, తుఫానును చూస్తున్నటువంటి వారు పరిగెత్తుకుంటూ క్రిందకెళ్ళి యేసయ్య నిద్రపోతుంటే తట్టి లేపి, లే యేసయ్య లే, మేమందరము నశించిపోతా ఉన్నాం, నీకు చింత లేదా అని అన్నారు. యేసయ్య లేచాడు, పైకి వచ్చాడు, అలలను చూశాడు, గాలిని చూశాడు, సముద్రాన్ని చూశాడు. సైలెంట్ అన్నాడు. ఏమైపోయినాయి? సైలెంట్గా అయిపోయింది సముద్రం. అంతే. ఇప్పుడు యేసయ్య వాళ్ళ వైపు చూసి ఏమని ఉంటాడు? అవిశ్వాసులారా. ఏమన్నాడు? అల్ప విశ్వాసులారా, అవిశ్వాసులారా అన్నాడు. 3 చోట్ల ఉంది ఈ స్టోరీ బైబిల్. ఒకటే వాక్యం 3 చోట్ల. 2 చోట్ల అవిశ్వాసులారా అని రాశారు. ఒక చోట అల్ప విశ్వాసులారా అని రాశారు. ఇప్పుడు అవిశ్వాసులారా అని యేసయ్య పిలుస్తున్నది ఎవరినంటే, తనతో పాటు సేవ చేస్తున్నటువంటి శిష్యులను, తనతో పాటు ఊరూరా తిరుగుతూ వాక్యం చెప్తూ ఉంటే ప్రక్కన ఉని వింటున్నటువంటి వారిని, తనకు సహకారులుగా ఉన్నటువంటి వారిని. వీళ్ళు ఇంకా ఏమేం చేశారు తెలుసా? ఈ అవిశ్వాసులైన శిష్యులు యేసయ్య పంపించాడు.
మీరు ఇశ్రాయేలు గ్రామాల్లోనికి వెళ్ళి ప్రతి ఊరిలోనూ సువార్త చెప్పేసి రండి. ఎవరికైనా బాగలేకపోతే ప్రార్థన చేయండి, ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే ప్రార్థన చేయండి అని చెప్తే వీళ్ళు వెళ్ళి ప్రార్థన చేశారంట. దయ్యాలు వెళ్ళిపోయినాయి అంటే ప్రార్థన చేస్తే రోగాలు ఉండేటువంటి వాళ్ళు బాగైపోయారంట. యేసయ్య చెప్పాడు, మీరు జోలి తీసుకెళ్ళబాకండి, చెప్పులు వేసుకెళ్ళబాకండి, కర్ర పట్టుకొని పోబాకండి, మీరు వెళ్ళినటువంటి చోటల్లో మీకు ఏ లోటు ఉండదని చెప్పాడంట. అన్ని వదిలేసి వెళ్ళిపోయారు. వెళ్ళి మళ్ళా తిరిగి వచ్చారు యేసయ్య దగ్గరికి. తిరిగి వచ్చిన తర్వాత ఏం జరిగింది అని అంటే వాళ్ళు చెప్తున్నారు, ఇదిగో మేము వెళ్ళి ప్రార్థన చేస్తే దయ్యాలు వెళ్ళిపోయాయి, మేము వెళ్ళి ప్రార్థన చేస్తే స్వస్థతలు జరిగాయి, మేము వెళ్ళి ప్రార్థన చేస్తే అనేక మందికి బాగైపోయారు, మాకు కూడా ఏ లోటు లేకుండా అన్ని సమృద్ధిగా జరిగిపోయాయి. ఇప్పుడు యేసయ్య ఎంత గొప్ప సేవ చేసినటువంటి శిష్యుల్ని ఇప్పుడు యేసయ్య ఏమని పిలుస్తున్నాడు? అవిశ్వాసులారా. అదే మాట మిమ్మల్ని అంటే ఎంత కడుపు మండుతుంది. ఇంకా అవిశ్వాసులారా, మమ్మల్ని అవిశ్వాసులని ఎట్టంటావు నువ్వు? నేను బాప్తిస్మం తీసుకొని 10 సంవత్సరాలైంది. వారం వారం చర్చికి వస్తుండే, వారం వారం ప్రభురాత్రి భోజనంలో చేయేస్తున్నా, వారం వారం పాటలు పాడుతున్నా, వారం వారం వాక్యం చదువుతున్నా. నేను అవిశ్వాసిని ఎట్లా అవుతాను? యేసయ్య కూడా ఎవరిని అడిగాడంట? వాళ్ళనే అన్నారు, అవిశ్వాసులారా అన్నారు. ఎందుకు అవిశ్వాసులారా అని అన్నాడంటే, యేసయ్య సాధారణ విశ్వాసం అంటే ఏంటని ఒక అర్థం చెప్పాడు. ఏమని చెప్పాడంటే, మీరు ఆవగింజంత విశ్వాసం ఉంటే మీరు ఏం కోరుకుంటే అది జరుగుతుంది. ఎంతట? నేను ఇట్లా పట్టుకుంటే మీకు కనపడదు, అంత చిన్న సైజులో ఉంటుంది. ఇలా చేతితో పట్టుకొని మీకు చూపించడానికి ఇలా పట్టుకుంటే నా చేతిలో ఉండిపోద్ది, మీకు కనపడదు, అంత చిన్నది. యేసయ్య అంటున్నాడు, అంత కొద్ది విశ్వాసం మీలో ఉంటే మీకేం కావాలో అడగండి, అవన్నీ మీకు జరుగుతాయి. ఈ శిష్యులు దయ్యాలు ఎలగొట్టిన వాళ్ళు, స్వస్థతలు చేసినటువంటి వాళ్ళు, సువార్త ప్రకటించినటువంటి వాళ్ళు దేన్ని చూసి భయపడుతున్నారంట? తుఫాను చూసి. యేసు నామములో తుఫాను ఆగిపో అని వాళ్ళు విశ్వాసంతో అనుంటే ఆగిపోయి ఉండేది. కానీ వీళ్ళు అనట్లా. ఏమంటున్నారు? దేవా, మేము నశించిపోతున్నాం, నీకు చింతలేదు. దేవుడు మన చేతికి కొన్ని ఇచ్చాడు వాడడానికి, అవి వాడితే పని జరిగిపోతుంది. కానీ మనం ఈ వాడకుండా 24 గంటలు ఎత్తే ఉంటాం. మనం ఇంకా చేయలేదు ఆయన, ఇంకా చేయలేదు ఆయన, ఇంకా చేయలేదు, మన చేతిలో ఉండేది మర్చిపోతాం. దేవుడికి ఎందుకు వచ్చి ఏం చెప్తాడు తెలుసా? నీ చేతిలో ఓపెన్ చేయ ఒకసారి. ఓపెన్ చేస్తే సమస్యకు పరిష్కారం మన చేతుల్లోనే ఉంటుంది. మన చేతుల్లో ఉన్నటువంటి పరిష్కారాన్ని మనము దేవుడు అనుగ్రహించిన కృపను వాడుకొని పరిష్కరించకుండా ఏం చేస్తున్నామంట? అటువైపు చూస్తాము. సాధారణంగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి విశ్వాసం ఉందే, దాన్ని ఉపయోగించకుండా అవిశ్వాసంగా మిగిలిపోతూ ఉన్నాం. ప్రియమైనటువంటి వాళ్ళ వాక్యంలో ఈ విశ్వాసాన్ని గురించి రాస్తూ హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూస్తూ. ఇందులో గమనించాల్సిన అంశం ఏంటంటే, విశ్వాసానికి కర్త ఆయనే, విశ్వాసమును కొనసాగించువాడు ఆయన. ఆ విశ్వాసమునకు సృష్టికర్త ఆయనే, విశ్వాసమును నడిపిస్తున్నటువంటి వాడు ఆయన. ఈరోజు మనం ఇక్కడ ఉన్నామంటే, దేవుని ఎడల విశ్వాసం కలిగి ఉన్నామంటే దానిని మనలో పుట్టించినటువంటి వాడు ఎవరంట? యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజు వరకు ఎప్పుడో ఒకసారి ప్రభు మన ఎడల చేసినటువంటి మేలును జ్ఞాపకం పెట్టుకుని ఆయనే దేవుడు అనేటువంటి విశ్వాసాన్ని కొనసాగిస్తూ బ్రతుకుతూ ఉన్నామంటే కూడా కారణం ఎవరంట? ఆ యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదే చెప్తున్నాడు, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేటువంటి వాడు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు ఆ విశ్వాసము చెడిపోతే, ఆ విశ్వాసము చెదిరిపోతే, ఆ విశ్వాసము నిలబడలేని స్థితికి వచ్చి అవిశ్వాసంగా మారిపోతే ఇర్మియా భక్తుడు అంటున్నాడు, మీ అవిశ్వాసమును నేను బాగు చేస్తాను, మీ అవిశ్వాసమును నేను బాగు చేస్తాను అంటున్నాడు. శిష్యులు ఒకసారి యేసయ్య మాట్లాడుతూ ఉంటే యేసయ్య దగ్గర ఈ మాట అడిగారు. లూకా సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. లూకా సువార్త 17వ అధ్యాయము 5వ వచనం.
అపోస్తలులు అడుగుతున్నారంట, ఏమని? మా విశ్వాసమును వృద్ధి పొందించు, మా విశ్వాసాన్ని డెవలప్ చేయి అని అడుగుతూ ఉన్నారు. చదువు. ప్రభుతో చెప్పగా ప్రభు ఎంత విశ్వాసం కలిగి ఉండాలంట? ఆవగింజంత విశ్వాసము కలిగిన వారైతే ఈ కంబళి చెట్టును చూసి వేళ్లతో కూడా ఇక్కడి నుంచి లేచిపోయి సముద్రంలో పడమంటే చదువునండి, అదేనా? చెప్పినప్పుడు అది మీకు లోబడుతుంది. విశ్వాసం ఉంటే ఈ ప్రకృతి ప్రపంచం మనకు లోబడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత విశ్వాసం? ఆవగింజంతా. ఇప్పుడు మనలో అది లేదు. ఆ ఆవగింజంత విశ్వాసం లేదు. దేవుని వైపు చూసేటువంటి విశ్వాసం, దేవుడు బాగు చేయగలడు అనే విశ్వాసం, మన జీవితంలో జరుగుతున్నటువంటి అపాయముల నుంచి దేవుడు తప్పించగలడు అనే విశ్వాసం, మన జీవితం అటు ఇటు చెదిరిపోతుంది, దీనిని స్థిరపరచగలిగిన వాడు దేవుడే అనే విశ్వాసం, ఆవగింజంత విశ్వాసం మనలో లేదు. దేవుడు మనలో విశ్వాసాన్ని నింపడానికి ఎన్ని మాటలు చెప్పాడో తెలుసా? దేవుడు అన్నాడు, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకున్నవాడను నేను. ముసలివాళ్ళు అయ్యేదాకా ఏం చేస్తాడంట? ఎత్తుకొనే ఉంటాడు. ఒక తల్లి పిల్లలు ఎంతసేపు ఎత్తుకుంటుంది? కొంచెంసేపు ఎత్తుకుంటుంది, పాలిస్తుంది, కొంచెంసేపు నిద్రపుచ్చుతుంది. ఎందుకంటే ఎత్తుకుని 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 ఏమవుతాయంట? చేతులు నొప్పెడతాయి. చేతులు నొప్పెట్టి బిడ్డని వదిలేస్తారు. లేదంటే ఆ పక్కన వెళ్ళోళ్ళు ఈ పక్కన వెళ్ళోళ్ళు ఎవరన్నా వచ్చారనుకో, రోజుసేపటి ఎత్తుకోబొమ్మ పని చేసుకుంటానా అంటారు. బిడ్డను ఎత్తుకోవడం భారంగా మారుతుంది. కానీ యేసయ్య అంటున్నాడు, నేను నిన్ను కిందకి దించను. హల్లెలూయా. కొంతమంది పిల్లకాయలు ఎత్తుకునే ఉండాలి, వాళ్ళు మోస్తూనే ఉండాలి. యేసయ్య అంటున్నాడు, ముసలి వాళ్ళు అయ్యేంత వరకు మిమ్మల్ని ఎత్తుకుని వాడను నేనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ముదిమి వచ్చేంత వరకు నిన్ను నేను ఎత్తుకుంటాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నా జీవితాన్ని గురించి ఏం జరుగుతుందో అని టెన్షన్ పడుతూ ఉంటే యేసయ్య అంటున్నాడు, నిన్ను నా అరచేతుల్లో చెక్కుకొని ఉన్నాను, నీకేం కాదు. ప్రతిరోజు నేను చేయి చూసుకున్నప్పుడల్లా నీ లైఫ్ నాకు కనబడుతుంది. ఎప్పుడు ఎలా ఏం బాగు చేయాలో అన్నిటినీ చేస్తాను, నువ్వేం టెన్షన్ పడద్దు. దేవుడు చెప్తా ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నీకేమన్నా అపాయం కలుగుతుందనే టెన్షన్ నీకెందుకు? నిన్నెవడైనా తాకితే నా కన్ను గుడ్డును తాకినట్టే. ఆయన కన్ను గుడ్డు మీద ఎవరిని ఏలు పెడితే తెలియకుండా ఉంటుందా ఆయనకి? నిన్ను తాకితే కూడా ఆయనకి తెలియకుండా ఉండే ఛాన్సే లేదు. ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఇన్ని మాటలు ఇన్ని వాగ్దానాలు నేను నీకు చేస్తూ ఉండగా నువ్వెందుకు అవిశ్వాసిగా బ్రతుకుతున్నావు? నా మాటలు నమ్మలేదు కాబట్టి నేను అవిశ్వాసం. నాకేం కాదు, నా దేవుడు ఉన్నాడు. నేను బ్రతికినంత కాలం ఎలా బాగు చేసుకోవాలో ఆయనకి తెలుసు. నా తర్వాత నా కుటుంబాన్ని ఎలా చూసుకోవాలో ఆయనకి తెలుసు. ఆయన చేతుల్లో నా జీవితం అంతా భద్రంగా చెక్కేసుకుని ఉన్నాడు. ఇక నాకు దేని గురించి వరి లేదు అని అనుకున్నట్లయితే నీకు బీపీ రాదు. ఎందుకు టెన్షన్ పడే వాళ్ళందరికీ బీపీ వస్తుంది? ఎందుకంటే వీళ్ళు 24 గంటలు ఇదే ఆలోచనలో ఉండి ఉండి కొన్నిసార్లు హైకి వెళ్ళిపోద్ది, కొన్నిసార్లు టప్పన పడిపోయి కింద పడిపోతుంటారు. ఎందుకంటే విశ్వాసము లేదు, దేవుడు చెప్పిన మాట మీద నమ్మకము లేదు. నేను నిన్ను ఎత్తుకుని వాడను, నిన్ను ఓదార్చువాడను, నా అరచేతుల్లో చెక్కుకొని ఉన్నాను, నీకు ఏ అపాయం కలగకుండా కాపాడుతాను అని దేవుడు చెప్తూ ఉంటే, మన జీవితాన్ని గురించిన సంపూర్ణ నిరీక్షణ ఆయన మనకి ఇస్తూ ఉంటే, ఆ నిరీక్షణ మాటల మీద విశ్వాసము లేనటువంటి వారంగా మనం బ్రతుకుతూ ఉన్నాం ఈ రోజున. ప్రియుల శిష్యులు వచ్చి ఆయన అడిగారు, అయ్యా నా విశ్వాసాన్ని కొంచెం డెవలప్ చేయి. యేసయ్య జవాబు చెప్తున్నాడు, నేను డెవలప్ చేయాల్సిన అవసరం లే,
మీరు నేను డెవలప్ చేస్తే గొప్ప కార్యాలు జరుగుతాయి అనుకుంటున్నారు. ఆవగింజంత ఉంటే మీ లైఫ్కి ఏం కావాలో అన్నీ అలాగే జరిగిపోతాయి. హల్లెలూయా. మీ లైఫ్కి ఎంత విశ్వాసం చాలో తెలుసా? ఆవగింజంత విశ్వాసము చాలు. ఇంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయబడలే. మీరు మీ జీవితాన్ని చక్కగా జరుపుకొని పరలోక రాజ్య ప్రయాణం చేయడానికి మీకు కావలసింది కేవలము ఆవగింజంత విశ్వాసం. ఇంకొక ఆయన కూడా ఇలాగే అడిగాడు. మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. అందుకు యేసు చదువుమా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పెను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి ఏం చెప్తున్నాడంట? ఆయన నమ్ముచున్నాను. ఇప్పుడు ఈ నమ్మకం ఏమైపోకూడదంట? అపనమ్మకముగా మారిపోకుండా సహాయం చేయి. హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళారా, మనలో ఆవగింజంత విశ్వాసం కొన్నిసార్లు ఉంటుంది, కానీ అది ఏమైపోతుందంటే కొన్నిసార్లు మన హృదయంలో నుంచి జారిపోతుంది ఈ ఆవగింజంత విశ్వాసం. ఈ వ్యక్తి అంటున్నాడు, నా కొడుకు బాగలేదయ్యా, బాగు చేయని వస్తే యేసయ్య గద్దించాడు వాడిని. ఇదిగో నేను ఎంతకాలం మీతో పాటు ఉంటాను, నా శిష్యులైనా బాగు చేస్తుండేవాడు కదా, నీకు విశ్వాసం లేదు, అందుకనే గొప్ప కార్యాలు నీ జీవితంలో జరగట్లేదు, రాయిగడికి నీ కుమారుని తీసుకుని అని గద్దించి, నమ్ముట నీ వల్ల అయితే నమ్మేవానికి అన్ని జరుగుతాయి, నువ్వు నమ్ముతావా అని అన్నాడు. అందుకు ఆయన అంటున్నాడు, నమ్ముతాను ప్రభా, నమ్మకం అయితే నాకుంది, కానీ ఈ నమ్మకం కూడా జారిపోకుండా ఉండేటట్లు నువ్వే నాకు మన విశ్వాసమును బాగు చేయవాడు ఎవరంట? ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే ఆయన అంటున్నాడు, మూర్ఖతరము వారలారా, ఎంతకాలము నేను నీతో పాటు ఉంటాను, 24 hours నా మీదే ఆధారపడుతూ ప్రతిదీ ఒక అద్భుతం లాగా జరగాలని కోరుకుంటున్న వారలారా, మీ జీవితంలో మీ చేతుల్లో ఉన్నటువంటి కార్యములను చేయకుండా నా మీద ఆధారపడడానికి ప్రయత్నిస్తున్నటువంటి వారలారా, మీ విశ్వాసమును నేను బాగు చేస్తాను. మనం చూసాం అవిశ్వాసం. తర్వాత యేసయ్య అంటాడు, అల్ప విశ్వాసులారా. ఏమంటాడు? అల్ప విశ్వాసం అంటే వీళ్ళలో విశ్వాసం ఉంది, కానీ ఏ సైజులో ఉందంట? ఆవగింజ కంటే చిన్నదిగా ఉంది. ఆవగింజ కంటే చిన్నదిగా, తక్కువగా ఉంది. బహుశా అద్భుతాలు చూడలేని విశ్వాసం. బహుశా దేవుడు ఉన్నాడు అనే ప్రాథమిక విశ్వాసం, ఆయన యేసయ్య అనే ప్రాథమిక విశ్వాసం ఉందేమో, కానీ నా జీవితంలో అన్నిటినీ ఆయనే చూసేసుకుంటాడు అనే అంత గొప్ప విశ్వాసం, ఆవగింజంత విశ్వాసం వీళ్ళలో లేదు. మీరు గమనించినట్లయితే 3 రకాల విశ్వాసాలని దేంతో పరీక్షగా పోలికగా చూస్తున్నాడు యేసయ్య అంటే ఈ ఆవగింజంత విశ్వాసమే. దీంతోనే పోలిక. దీనికంటే తక్కువగా ఉంటే అల్ప విశ్వాసము, దీనికంటే ఎక్కువగా ఉంటే గొప్ప విశ్వాసము, మూడవది అసలు కనబడకుండా పోతే అవిశ్వాసం. నీది ఏ పొజిషన్? అవిశ్వాసమా? అంటే అల్ప విశ్వాసమా? గొప్ప విశ్వాసం? ఏ స్థాయిలో నీ విశ్వాసం ఉంది? ఒకవేళ ఈ స్థాయిలో ఉండేటువంటి విశ్వాసములో ఏదైనా లోపము, ఏదైనా గందరగోళము, గజిబిజిని కనబడుతూ ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు, నీ అవిశ్వాసమును నేను బాగు చేస్తాను, నా దగ్గరికి రా. ఎలా బాగు చేస్తాడు యేసయ్య? 3 విషయాలు టక చెప్పేసి ముగించేస్తాను. మొదటిది, దేవుని వాక్యము ద్వారా మన అవిశ్వాసమును దేవుడు బాగు చేస్తాడు. హల్లెలూయా. నేను ఇందాక చెప్పాను మీకు, దేవుడు ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకునేవాడు. దేవుడు నిన్ను కాపాడుతూ తన కన్నుగుడ్డిని కాపాడుకున్నట్లు కాపాడుకుంటూ ఉన్నాడు. తన అరచేతుల్లో నిన్ను చెక్కుకొని ఉన్నాడు. ఈ విషయాలన్నీ చెప్తున్నప్పుడు కొంతమందికి నిజమే కదా అని అనిపిస్తుంది. ఆ వాక్యము, ఆ వాగ్దానాలు, ఆ ఉద్యమము మన హృదయంలో కొంతకాలము మనలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని దూరం చేయడానికి సహాయపడతాడు. ఇది తన వాక్యము ద్వారా దేవుడు మన అవిశ్వాసమును బాగు చేస్తాడు.
దేవుని యొక్క వాక్యము నీ హృదయంలో ఉన్నట్లయితే, అనుక్షణము ఆ వాక్యమును జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నట్లయితే, ఆ వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నట్లయితే, అప్పుడప్పుడు కృంగిపోతున్నటువంటి నీ విశ్వాస జీవితము, అప్పుడప్పుడు పడిపోతున్నటువంటి నీ విశ్వాస జీవితము, అప్పుడప్పుడు పతనమైపోతున్నటువంటి నీ విశ్వాస జీవితము, ఇదిగో దేవుని వాక్యము ద్వారా ఉజ్జీవింపబడినదై మరలా దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించగలిగేటువంటి స్థితిలో చేరుకుంటుంది ప్రియులారా. అందుకనే దేవుని వాక్యం చదవండి, దేవుని వాక్యంలో ఉండబడినటువంటి గొప్ప కార్యాలు తెలుసుకోండి. దేవుడు నీ కొరకు ఏర్పరిచిన ప్రణాళికను వాక్యంలో బయలుపరిచాడు. దాన్ని విని ఇదిగో నా కొరకు దేవుడు ఇంత గొప్ప కార్యములు చేస్తూ ఉండగా నేను ఎందుకు భయపడాలి అని ఆలోచించండి ప్రియులారా. అందుకనే వాక్యం చదువుతూ ఉండగా నీలో విశ్వాసం కూడా రోజు రోజుకి అభివృద్ధి అవుతుంది. వాక్యం చదవని వాళ్ళు ఉంటారే, వీళ్ళలో విశ్వాసమే ఉండదు. కొంతమంది విశ్వాసం ఉండేట్టు అప్పుడప్పుడు కనబడుతుంటారు. భలే విశ్వాసం అనిపిస్తుంది. ఎందుకు కనబడతారంటే వాళ్ళు అప్పుడప్పుడు మనం వాక్యంలో మాట్లాడుకుంటున్నా 4 మాటలు అప్పుడప్పుడు, ఆదివారం పూట వాక్యం వింటున్నా అక్కడక్కడ అయ్యి అప్పుడప్పుడు వాళ్ళ మనసు కాడ తగిలి విశ్వాసం అలా కనబడుతుంటుంది, పైకి జంప్ అవుతుంది. దేవుని వాక్యం శాశ్వతంగా పటిష్టంగా నీ విశ్వాసాన్ని నిలబెట్టేటువంటి సాధనం. కనుక దేవుని వాక్యాన్ని హత్తుకుని జీవించండి. అందుకనే దావీదు భక్తుడు మొదటి కీర్తనలో మాట్లాడుతూ ఆయన అంటాడు కదా, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అని ఎలా ఉంటాడంట, నీటి కాలువల ఎవరిని నాటబడినదై ఆకు వాడకుండా తన కాలమందు ఫలమిచ్చేటువంటి చెట్టులాగా ఉంటాడు. ఎందుకంటే ఆశీర్వాదం ఏమంటారు చెప్పండి? దేవుని యొక్క వాక్యం చేత నువ్వు నడిపించబడినప్పుడు, కట్టబడుతూ ఉన్నప్పుడు. కొంతమంది అంటారు, అసలు టైమే లేదు సార్ వాక్యం చదవడానికి, ఇంట్లో పనులు తీరిక లేకుండా ఉంది. టీవీ సీరియల్ టైం చెప్పండి, దానికి ఎంత టైం అయినా వచ్చేస్తుంది. ఆ టైంకి అన్ని పనులు క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయి కూర్చోవాలి. కొంతమంది మరీ దారుణం అయిపోయి అది లేకుండా బతకలేమనేటట్టున్నారు. నీ విశ్వాసాన్ని కట్టేటువంటి వాక్యానికి బదులు మీరు అవిశ్వాసాన్ని రగిలించేటువంటి వాటి వైపు మనసు పెడుతూ ఉన్నావేమో జాగ్రత్త. రెండవదిగా మనం చూస్తూ ఉన్నాం, మన విశ్వాసాన్ని కట్టేటువంటి రెండవ సాధనం ఏమిటి అని అంటే సాక్ష్యము. రెండవ సాధనం ఏంటంట? సాక్ష్యం. ఏంటి సాక్ష్యము అనంటే, సాక్ష్యము అనంటే దేవుడు నీ జీవితంలో చేసినటువంటి మేలులని జ్ఞాపకం చేసుకో. మన విశ్వాసం బలహీనమైనటువంటి క్షణాన, మన విశ్వాసం పడిపోతున్నటువంటి క్షణాన, మన విశ్వాసం దీన స్థితిలోనికి వెళ్ళిపోయి అవిశ్వాసంగా మారిపోతున్నటువంటి క్షణాన దేవుడు గతములో మన జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యములను జ్ఞాపకం చేసుకోవాలి. అదే సాక్ష్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గతంలో దేవుడు మన జీవితంలో ఏం మేలు చేశాడు? అయ్యో, ఆ దేవుడిని నమ్ముకొని ప్రార్థన చేసినప్పుడు ఇదిగో ఫలానా రోజున దేవుడు నా జీవితంలో స్వస్థతనిచ్చాడు. ఆ రోజు స్వస్థతనిచ్చిన దేవుడు ఈ రోజు కూడా గొప్ప కార్యము చేయగలడు. ఆ రోజు నేను ఊహించని రీతిగా నన్ను దర్శించిన దేవుడు ఈ రోజు కూడా నన్ను దర్శించగలడు. ఎన్ని గొప్ప కార్యములు చేయగలిగినటువంటి ఆ దేవుని మీద నా విశ్వాసం నేను ఎందుకు సడలించుకోవాలి? మనలో సాక్ష్యం ఇది ప్రియులారా. మన జీవితంలో జరిగిన సంఘటనలే మనకు సాక్ష్యం. మన జీవితంలో దేవుడు చేసిన అద్భుత కార్యములే మనకి సాక్ష్యము. ఈ సాక్ష్యము మన హృదయంలో ఉంటూ ఉన్నప్పుడు ఆ హృదయంలో ఉండబడినటువంటి సాక్ష్యము వాక్యముతో పాటు కలిసి నిన్ను హెచ్చరిస్తూ ఉండగా నీ విశ్వాసము ఉజ్జీవింపబడుతుంది. సంఘంలో చెప్పే సాక్ష్యం. ఈరోజు చిన్న సాక్ష్యం చెప్పింది, నా జీవితంలో దేవుడి మేలు నేను ఊహించలేదు ఇన్ని మార్కులు వస్తాయని. కానీ ఆయన రేపు పొద్దున ఇంకొక రోజు నేను సరిగా చదవలేదు, నేను పాస్ అవుతానో లేదో, ఇంకొక పరీక్ష ఎదుర్కోబోయేటప్పుడు నేను ముందుకెళ్తానో లేదో అనే సంశయంలో, అవిశ్వాసంలో, బలహీనతలో కొట్టుమిట్టాడుతూ ఉన్నప్పుడు ఆ బిడ్డకి ఏం జ్ఞాపకం వస్తుంది తెలుసా? ఫలానా ఎంసెట్ ఎగ్జామ్ లో
జీవితంలో నేను సరిగా చదవకపోయినప్పటికీ దేవుని కృప నన్ను ఆదుకున్నది. ఈ ఎగ్జామ్ లో కూడా నా బలహీనతలను దేవుడు దర్శించబోతున్నాడు. దేవుడు గొప్ప కార్యము చేస్తాడు. ఆ సాక్ష్యం సంఘంలో చెప్పిన సాక్ష్యం మనం విన్నాం. ఇదిగో తర్వాత ఎంసెట్ రాయిపోయేవాళ్ళు, ఆ అమ్మాయి తర్వాత ఇంకా పరీక్షలు ఎదుర్కొని పోతున్నటువంటి వాళ్ళు, వాళ్ళందరికీ అమ్మాయి చెప్పినటువంటి సాక్ష్యము జ్ఞాపకార్థంగా ఉంటది. పరీక్ష రాయడానికి కూర్చున్నప్పుడు ఇదిగో అమ్మాయి కనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు చెప్పిన సాక్ష్యం. సంఘంలో సాక్ష్యాలు చెప్పడం ఎందుకు ముఖ్యమంటే అనేకులను ఉజ్జీవింపజేసేది సాక్ష్యం. చాలా మంది అనుకుంటారు సాక్ష్యం చెప్తూ ఉండడము అని. ఇక్కడికి నిలబడడానికి వస్తే చాలా మందికి అదొక రకమైన నామోషి. ఎందుకంటే నేను చెప్పేదాన్ని విని వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు. దేవుడు చేసిన దాన్ని, నువ్వు నమ్మిన దాన్ని నువ్వు చెప్పడానికి భయపడితే ఇంక ఎందుకు నీ యొక్క విశ్వాస జీవితం ఒకసారి ఆలోచించు. నీ విశ్వాస జీవితం ఎందుకు? ఇది దేవుడు నాకు చేశాడు, అందుకు దేవునికి స్తోత్రం అని చెప్పలేకపోతున్నావు అంటే దేవుడు చేసిన మేలు నువ్వు మర్చిపోయేటువంటి స్థితిలో నువ్వు ఉన్నావు. అందుకనే నీ విశ్వాస జీవితం అభివృద్ధిలోనికి రావట్లేదు. ప్రియులారా, దేవుడు చేసిన మేలని దేవుని ఎదుట బహిరంగంగా ఒప్పుకోవాలి. దావీదు భక్తుడు అంటున్నాడు కదా, ఇదిగో నీవు చేసినటువంటి అద్భుత కార్యములను నేను నీ ప్రజల ఎదుటనే, నీ సమాజంలోనే నేను చెప్తాను. నువ్వు చేసినటువంటి మేలులకు నేనేమి చెల్లించగలను? బలులను అర్పించాలనుకుంటే అవి నీకు ఇష్టమైనటువంటివి కావు. దహన బలులను చెల్లిస్తానంటే అది నీకు ఇష్టమైనది కాదు. ఇదిగో రక్షణ పాత్రను చేతపుచ్చుకొని నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. నువ్వు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించగలను అని దావీదు భక్తుడు. రహస్యంగా చెప్పట్లే సాక్ష్యం, బహిరంగంగా నీ ప్రజల మధ్యలోనే సాక్ష్యం చెప్తానంటున్నా. నువ్వు చెప్తున్నటువంటి సాక్ష్యం సంఘంలో ఎంతమంది వింటున్నారో వాళ్ళందరికీ అది విశ్వాసమును రగిలించేటువంటి సాధనం అవుతుంది. ప్రియుల, నువ్వు చెప్తున్నటువంటి సాక్ష్యం ఎలా ఉంటుందో తెలుసా? నిప్పులను తీసుకొని ఇలా ఒక్కొక్కడి హృదయంలో విసిరేస్తే ఒక్కొక్కడి హృదయంలో ఆ నిప్పు కణికలు పడి మండుతాయి. అది సాక్ష్యం. ఆ సాక్ష్యము విశ్వాసాన్ని రగిలిస్తుంది. ఆ సాక్ష్యము విశ్వాసాన్ని రగిలిస్తుంది. మూడవది సంఘం. విశ్వాసాన్ని కలిగించేది మూడవది ఏంటంట? సంఘం. ఎందుకంటే సంఘము సహవాసాన్ని ఇస్తుంది. సంఘం ఏమిస్తుందంట? సహవాసాన్ని ఇస్తుంది. ఆ సహవాసం ఏం చేస్తుందంటే మనము అవిశ్వాసములు కృంగిపోతూ ఉన్నప్పుడు సంఘము మన ప్రక్కన నిలబడి ధైర్యాన్ని ఇస్తుంది. హల్లెలూయా. ఆ సంఘం మన ప్రక్కన నిలబడి ధైర్యాన్ని ఇస్తుంది. నువ్వు అవిశ్వాసంలోనికి ఎందుకు వెళ్ళిపోతూ ఉన్నావు? వెళ్ళిపోవద్దు. మేము ఉన్నాం, సంఘం ఉంది, దేవుడు ఉన్నాడు నీ ప్రక్కన, మేము నీ ప్రక్కన నిలబడతాం అని ఓదార్చేది సంఘం. ఆ ఓదార్పు మన విశ్వాసాన్ని బలపరుస్తుంది. ఆ ఓదార్పు మన విశ్వాసాన్ని డెవలప్ చేస్తుంది. ప్రియమైనటువంటి వాళ్ళు, నీ జీవితంలో విశ్వాసం అభివృద్ధి చేయడానికి దేవుడు ఉపయోగించుకుంటున్న 3 సాధన: దేవుని వాక్యం, సాక్ష్యం, సంఘం. ఇవి 3 నీ జీవితంలో ఉన్నట్లయితే నీ విశ్వాసంలో ఎప్పుడు క్రిందకి జారిపోయే పరిస్థితి నీకు. నీ విశ్వాసంలో ఒకవేళ క్రిందకి జారిపోయినా కూడా మరలా తిరిగి నిలబడడానికి నీకు అవకాశము దొరుకుతుంది. దావీదు భక్తుడు అంటున్నాడు కదా, ఇదిగో నా కాలు జారిపోయానని నేను అనుకున్నాను, ఇదిగో నేను పడిపోయాను, అయిపోయింది నా జీవితం అని నేను అనుకున్నాను, కానీ ఇదిగో నీ గొప్ప కృప నన్ను ఆదరించింది. నువ్వు నిశ్చయముగా కాలుదారు చోటు నుంచి నన్ను నిలిపి స్థిరమైనటువంటి పునాది మీద నిలబెట్టావు అంటాడు. కాలు జారిపోకుండా, విశ్వాసంలో పడిపోకుండా నిలబెట్టేది దేవుని వాక్యం, దేవుని ప్రజల యొక్క సాక్ష్యం, సంఘము ఆదరణ. ఇవి 3 విశ్వాసంలో మనల్ని నిలబెట్టడానికి సహకారులు అవుతారు. అందుకనే నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేస్తారు. ఎందుకు లేస్తారంటే వాక్యం ఉంది, సాక్ష్యం ఉంది, సంఘము. సంఘం ఏం చేస్తుందో చూసేసి వర్తమానాన్ని ముగిద్దాం. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 42వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 42. చదువు. వీరు అంటే ఎవరిలో?
సంఘం. పైన ఉన్నటువంటి 38వ వచనం చదువునా. పేతురు, మీరు మారు మనస్సు పొంది, పేతురు చెప్తున్నాడు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి, పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుతారు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును, ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ, అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలుచుకున్న వారందరికీ చెందుతుందని వారితో చెప్పాను. ఇంకా అనేకమైన విధములైన మాటల చేత సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడరు. ఎంతమంది అంటామో బాప్తిస్మం తీసుకుని వాక్యమని ఇప్పుడు చదువు. వీరు అంటే ఎవరు? ఆ 3000 మంది. వీరు ఎలా ఉన్నారంటే అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండేది. సంఘం ఏం చేస్తుందంట? దేవుని వాక్యాన్ని నీకు బోధిస్తుంది. సంఘం ఏం చేస్తుందంట? సహవాసమునిస్తుంది నీకు. అనేక మంది యొక్క సహవాసము. ఒకరు సంఘములో ఉండబడిన ప్రత్యేకత ఏంటంటే, సంఘంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, కొంతమందికి పాటలు పాడే వరం ఉంటుంది, ఇంకొంతమందికి వాక్యం చెప్పే వరం ఉంటుంది, ఇంకొకరికి వాయిద్యాలు వాయించే వరం ఉంటుంది, ఇంకొకరికి ప్రార్థన చేసే వరం ఉంటుంది, ఇంకొకరికి ఇంకొక రకమైనటువంటి వరం ఉంటుంది. కొంతమంది ఏడుస్తున్నటువంటి వాళ్ళతో కూర్చొని ఏడవగలరు, సంతోషిస్తున్నటువంటి వాళ్ళతో కూర్చొని సంతోషించగలరు. సంఘమును దేవుడు కృపావరములతో నింపుతూ ఉన్నాడు. ఇప్పుడు ఈ సంఘం ఏం చేస్తుందో తెలుసా? నువ్వు సంతోషిస్తున్నప్పుడు సంతోషముగా ఉండగలిగేటువంటి గుంపును నీ దగ్గరికి పంపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు దుఃఖముగా ఉండేటప్పుడు నీతో కలిసి ఏడవగలిగేటువంటి కొంతమంది ప్రజలను నీ దగ్గరికి పంపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇదిగో నీకు ఆదరణ అవసరమైనప్పుడు, బైబిల్లో ఉన్నప్పుడు ధైర్యపరిచేటువంటి వాక్కులను చెప్పేటువంటి వాళ్ళని కొంతమందిని సంఘము నీ దగ్గరికి పంపిస్తుంది. అందుకనే సంఘము నిన్ను అభివృద్ధిలోనికి తీసుకొస్తుంది, సంఘము నిన్ను ఆదరిస్తుంది. అందుకనే వాక్యంలో అంటున్నాడు, వీళ్ళు అపోస్తలుల బోధ యందును దేవుని వాక్యం బోధిస్తుంది సంఘం, సహవాసం ఇస్తుంది సంఘం. ఎప్పుడు ఏ అవసరతలో ఉంటే ఆ అవసరతను బట్టి ఆ ప్రజలను నీ దగ్గరికి పంపించి నిన్ను ఆదరిస్తుంది సంఘము. తర్వాత ఏంటంట? రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక. కొంతమందికి ఈ రొట్టెలో చేయి వేయడం అనేది ఒక పెద్ద సమస్య. వేయొచ్చా వేయకూడదా, వేయొచ్చా వేయకూడదా? ప్రియమైన వాళ్ళరా, ఈ రొట్టె దగ్గరికి మనం వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే మన పాపములను మనము ఒప్పుకొని అంటారు. చదవండి 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం. ఇరవై 23వ వచనం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తమూలమైన క్రొత్త నిబంధన, మీరు దీనిలో నుంచి త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీన్ని చేయండి అని చెప్పాను. మీరు ఈ రొట్టెలు తిని ఈ పాత్రలో నుంచి త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించదు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి
రక్తమును గురించి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు ఏం చేయాలంటే, ఇది చాలా ముఖ్యమైన విషయం. ప్రభురాత్రి భోజనం దగ్గరికి వచ్చినప్పుడు ప్రతి మనుషుడు ఏం చేయాలంట, తనను తాను ప్రతిరోజు పరిశీలించుకోవాలి. మనం దావీదు భక్తుడు అంటాడు, రాత్రి జామున నేను పండుకొని ఉన్నప్పుడు, దేవా నా హృదయం ఒకసారి పరిశీలించి నీకు ఆయాసకరమైన మార్గం ఏమైనా ఉన్నదేమో నాకు తెలియజేయి. పరిశీలించుకోవాలి. ఈ వారంలో దేవుని ఎదుట మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు మనం దేవునికి విరోధంగా చేసిన పనులు ఏంటో దేవుని దగ్గరకు వచ్చి బల్ల ఎదుట కూర్చొని ఏం చేయాలంట, మనల్ని మనము పరీక్షించుకోవాలి. అందుకని ఈ మాట చెప్తున్నాడు, తమను తాము పరీక్షించుకొని చదువు. అలాగ చేసి మళ్ళీ చదువుతారు ఆ వచనాన్ని. కాబట్టి ప్రతి మనుషుడు తనను తాను పరీక్షించుకునవలెను. అలాగ చేసి ఆ రొట్టెను తిని ప్రతి వారం చేయకపోతే నిన్ను నువ్వు పరీక్షించుకునే అవకాశం ప్రతి వారం దేవుడు ఇస్తే నువ్వు వద్దని వెళ్ళిపోతున్నావు. నేను పరీక్షించుకోవాల్సింది ఏం లేదు, నేను బాగానే ఉన్నాను, నీ పరిశుద్ధ రక్తంతో నాకు అవసరం లేదు. నెంబర్ 1. రెండోది, నిన్ను జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే ప్రభురాత్రి భోజనంలో చేసేది ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడం. ఆయన నా పాపాల కొరకు చనిపోయిన దేవుని కుమారుడు, ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడం. ఆయన మరణం నీకు జ్ఞాపకం వస్తే నీకు తెలిసినటువంటి కొంతమందికి యేసయ్య నా పాపాల కొరకు చనిపోయాడు కాబట్టి నేను ఇలా పరిశుద్ధంగా బ్రతకగలుగుతున్నానని చెప్తాం. అందుకని ఆయన మరణముల గురించి ప్రచురించదరు అని వాక్యంలో చెప్తారు. కానీ ప్రియమైనటువంటి వాళ్ళ ఈ రోజుల్లో చాలా మంది ఈ ప్రభురాత్రి భోజనం దగ్గరికి వచ్చేటప్పటికి వెనకడిగేసి వెళ్ళిపోతూ ఉన్నారు, దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇదేదో చాలా ఏదో చెప్తారు కదా, మేము చాలా అపవిత్రులం, దానికి మాకు చాలా దూరం, మీకు మాకు చాలా డిస్టెన్స్ ఉంది అని చెప్పి దూరంగా వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. జాగ్రత్తగా గమనించండి, ప్రభురాత్రి భోజనంలో పాలు పొందేటువంటి ఛాన్స్ వారంలో ఒకసారి దేవుడు నీకు అనుగ్రహిస్తున్నప్పుడు ఆ ఆదివారం నువ్వు దేవుని సన్నిధికి రాలేదంటే దేవుని ఎదుట నిన్ను నువ్వు పరీక్షించుకునేటువంటి అవకాశం లేదు. ఎందుకు పరీక్షించుకోవాలి అంటే చదువమ్మా. ఎందుకు పరీక్షించుకోవాలి మనం? ఇది చాలా క్వశ్చన్. అందుకని ఎందుకు పరీక్షించుకోవాలో చూద్దాం. ప్రభు శరీరమని వివేచింపగా తిని త్రాగువాడు తన శిక్షావిధి కలుగుటకే 31వ వచనం చదువు. అయితే మనల్ని మనమే విమర్శించుకొని ఎడల పొందకపోదును. హల్లెలూయా. ఏం జరిగిందంటే మనల్ని మనం విమర్శించుకుంటే ఇంకొకడు వచ్చి నువ్వు పలానా తప్పు చేస్తున్నావేమి అని మనల్ని అడగకముందే మనం ఎక్కడికి వచ్చి విమర్శించుకుంటున్నామంట, భోజనపు వాళ్ళ దగ్గరికి వచ్చి విమర్శించుకుంటూ ఉన్నాం. మనల్ని మనమే పరిశీలన చేసుకుంటున్నాం, పరీక్షించుకుంటున్నాం. మనకు కలిగినటువంటి తప్పిదాన్ని దేవుని ఎదుట ఒప్పుకుంటున్నాం. ఒప్పుకున్న ప్రతి పాపమును యేసు తన రక్తంతో కడిగి తుడిచేస్తాడు. అదే యోహాను పత్రిక 1:9 అంటాడు కదా, మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక మన సమస్త దుర్నీతి నుంచి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తాడు. దేవుడి సమస్త దుర్నీతి నుంచి మన పాపమును ఒప్పుకున్న రోజున కడిగి వేస్తూ ఉన్నప్పుడు ఒప్పుకునేటువంటి ఛాన్స్ ప్రతి వారము దేవుడు నీకు ఇస్తూ ఉంటే ఆ అవకాశాన్ని నువ్వు మిస్ చేసుకుని నెలకు ఒకసారో సంవత్సరానికి ఒకసారో నేను ప్రభు బలలో చేయేస్తాను, అప్పుడు జ్ఞాపకం చేసుకుంటాను అని దేవుడు ఇచ్చేటువంటి విమర్శ దినాన్ని నువ్వెందుకు వదులుకుంటావు? ఎందుకు మిగిలిన వాళ్ళ చేత విమర్శించబడతావు? ఒక వారం ప్రభురాత్రి భోజనంలో చేయకపోతే అదొక పెద్ద శోధన అయిపోవాలి మనకు. చాలా మందికి అది చాలా క్యాజువల్. ఏం కాదు, ఏమవుతుంది ఈ వారం వచ్చేవారు కాదు. దేవుని సన్నిధిలో ప్రభురాత్రి భోజనం మనల్ని పరీక్షిస్తుంది. మన జీవితంలో బలహీనతను మనకు తెలియజెప్పి ఇదిగో నీ పాపాన్ని నువ్వు ఒప్పుకున్నావు, లే ఇక మీదట మునుపటి కంటే అధికమైనటువంటి విశ్వాసంతో నీ జీవితాన్ని కొనసాగించని హెచ్చరిస్తుంది సంఘం. 4వదిగా సంఘం ఏం చేస్తుందంటే నీకోసం ప్రార్థన చేస్తుంది. సంఘం ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. ప్రతి శుక్రవారం మందిరంలో ప్రార్థన జరుగుతుంది. అనారోగ్యంగా ఉందా, బలహీనంగా ఉందా, కుటుంబంలో సమస్యల ప్రభు సన్నిధికి తెలియజేయండి. ఇదిగో పలానా విషయంలో మా కొరకు ప్రార్థించండి. ఇక్కడ మోకరించి ప్రార్థన చేస్తాం. మీరు రండి, మోకరించి ప్రార్థన చేయండి. ప్రార్థన గొప్ప కార్యములు సాధిస్తుంది.
అందుకని యాకోబు భక్తుడు ప్రార్థన గురించి మాట్లాడుతూ అంటాడు, ఇదిగో ఏలియా మన వంటి మనుషుడే అయి ఉండి కూడా అతను విశ్వాసం కలిగి ప్రార్థన చేయగా 3 సంవత్సరాలు వాన పడలేదు, మరలా వర్షం కావాలని ప్రార్థన చేస్తే 3 సంవత్సరాల తర్వాత వర్షం పడింది. మనలాంటి వాడే ప్రార్థన చేశాడంట, గొప్ప కార్యములు జరిగాయి. పౌలు శీలలు చెరసాలలో చేసి దేవుడిని స్తుతిస్తూ ఉండగా చెరసాల తలుపులు బద్దలైపోయాయి. పేతురు చెరసాలలో ఉండేటప్పుడు సంఘము కూడి ప్రార్థిస్తూ ఉండగా పేతురు చెరసాల నుంచి విడిపించబడ్డాడు. సంఘం యొక్క ప్రార్థన ఐక్యతలో గొప్ప అద్భుతాలు జరుగుతాయి. కానీ నీకు ప్రార్థన చేయడానికి ఓపిక లేదు, ప్రార్థన జరుగుతున్న సమయంలో మందిరానికి రావడానికి ఇష్టం లేదు, ఆ సమయంలో అనవసరమైన కార్యక్రమాలు పెట్టుకుని దేవుని సన్నిధి నుంచి దూరంగా బ్రతికేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నావు. మరి ప్రార్థన జీవితంలో గడపడానికి, సంఘముతో కలిసి గడపడానికి నీకు ఇష్టం లేకపోతే ఎలా నువ్వు ప్రార్థనలో అభివృద్ధి చెందుతావు చెప్పు? అవకాశం లేదు. నీ ప్రార్థన జీవితం, సంఘము నీ కోసం ప్రార్థన చేయడం నీ విశ్వాసాన్ని వృద్ధి చేస్తుంది. 3 విషయాలు విన్నా. దేవుడు మన విశ్వాసం ఎలా బాగు చేస్తుంది. వాక్యం చదవాలి, వాక్యం వినాలి, వాక్యాన్ని అంగీకరించాలి. వాక్యం మనల్ని మన విశ్వాసం వృద్ధి చేస్తుంది. సాక్ష్యం, దేవుడు గతంలో మన జీవితంలో చేసినటువంటి మాటల్ని జ్ఞాపకం చేసుకోవాలి, అద్భుతాలను జ్ఞాపకం చేసుకోవాలి. ఇతరులు చెప్పేటువంటి సాక్ష్యాలు వినాలి. వాళ్ళ జీవితంలో దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడో నీకు అర్థమైనప్పుడు, ఎలా జరిగాయో తెలుసుకున్నప్పుడు నీ జీవితంలో కూడా అలాంటి కార్యములు జరగడానికి వాళ్ళ జీవితంలో చేసినట్టు నువ్వు కూడా చేయడాన్ని అలవాటు చేసుకోవాలి. కృంగినటువంటి నీ హృదయాన్ని బలపరుస్తుంది సాక్ష్యం. సంఘం వాక్యం ద్వారా, సహవాసం ద్వారా, రొట్టెలో పాలు పంపులు పొందడం ద్వారా, ప్రార్థన ద్వారా నీ విశ్వాసాన్ని బలపరుస్తుంది. దేవుడు అంటున్నాడు, తిరిగి రండి, నేను మీ అవిశ్వాసమును బాగు చేసుకుందాము. మన అవిశ్వాసాన్ని ప్రార్థించుకుందాం. తర్వాత